ఈ పర్యటనపై అధికార విపక్షాల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. డబ్బు దాచుకోవటానికే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తుంటే ఆ సంస్కృతి మీదేనంటూ మండిపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 3 సంవత్సరాలుగా మీరు ప్రధాని తిరగని దేశం లేదు. మీరు వంగి వంగి దండాలు కూడా పెట్టేది నేర్చుకున్నారు. జపాన్ వాళ్ళకి ఏ విధంగా దండం పెట్టాలి, లేదా సింగపూర్ వాళ్ళకి ఏ విధంగా దండం పెట్టాలి, ఇంకోనికి ఏ విధంగా దండం పెట్టాలి. దాంతో పరిశ్రమలు రావు. ఇంతవరకు మీరు తెచ్చిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. $1 కూడా ఈ రాష్ట్రానికి దేశానికి తీసుకొని రాలేదు. దేశం గత పక్కన పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించి మీరు ఇంట్లో దర్జాగా కూర్చున్న పరిశ్రమలు రావడానికి ఒకటి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే వాడు వాళ్ళ నాయకు కూడా వస్తారు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అడ్రస్ లేని పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా డిపాజిట్లు లేకుండా ఓడించారు. అది కూడా గ్రహించకుండా ఇవాళ మిర్చి ఆడిగాడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీద అవాకులు చవాకులు పేలడం కాకుండా ఆయన 68 ఏళ్ల వయసులో ఇక్కడికి కంపెనీలు తీసుకురావడానికి ఆయన కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా రఘువీరారెడ్డి మళ్ళీ ఇవాళ మిర్చి యార్డు సందర్శన. వీళ్ళు 2004 నుంచి 2014 వరకు వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకొని ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో దాచుకున్నారో ఇవన్నీ కూడా యువతల నాయకుల మీద బురద జల్లడానికి వీళ్ళు పని కట్టుకొని కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక దుష్ప్రచారం